నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు యువ పొలిటికల్ ఛానల్. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఇక టాపిక్ ఏంటంటే ఒక గ్రామ నాయకుడి కథ. ఒక చిన్న గ్రామం, దుమ్ము రోడ్లు, చీకటి రాత్రులు, కానీ పెద్ద మనసులు ఉన్న ప్రజలు. ఆ గ్రామంలో జన్మించాడు ఒక సాధారణ రైతు కుమారుడు. అతని పేరు రామయ్య. చిన్నప్పటి నుంచి అతనికి ఒక మాట చెవిలో మోగేది: సేవ చేయడం అంటే దేవునికి దగ్గర కావడం అని నమ్మేవాడు. విద్య పూర్తయ్యాక ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళాడు. కానీ అతనికి అక్కడ సుఖం లేదు. ఎందుకంటే గ్రామం మాత్రం ఇంకా సమస్యలతో నిండిపోయింది. నీరు లేదు, రహదారులు పాడైపోయాయి, యువతకు ఆశ లేదు. ఒకరోజు అతడు నిర్ణయం తీసుకున్నాడు: నేను ఊరిని మార్చేస్తా అని. అతనికి పక్కా పదవి లేదు, డబ్బు లేదు, కానీ ఉన్నది ఒక్కటే, దృఢ నిశ్చయం. ప్రతి ఇల్లు తిరిగి ప్రజలతో మాట్లాడాడు. మన ఊరు మనదే, మార్చేది కూడా మనమే అని చెప్పి అందరినీ కలిపాడు. మొదటి పని గ్రామం కోసం బోర్వెల్ వేయడం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాడు, ఫైల్స్ పట్టుకొని తిరిగాడు, సంతకాలు చేపించాడు. వారాలు గడిచాయి, కానీ రామయ్య వెనకడుగు వేయలేదు. చివరికి ప్రభుత్వం ఒప్పించి బోర్వెల్ వేయడం మొదలుపెట్టాడు. నీరు ఊరిలోకి వచ్చింది. ఆ రోజు నుంచి రామయ్య పేరు మారిపోయింది. రామయ్య అన్నా అని పిలవడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లో విద్యుత్ ప్రాజెక్టు, పాఠశాల కట్టడం, సీసీ రోడ్లు, ప్రతిదీ గ్రామానికి చేసుకుంటూ వెళ్ళాడు. అన్ని ఒక్కొక్కటిగా జరిగాయి. రామయ్య ఎప్పుడు చెబుతాడు: నాయకుడు అంటే గద్దె మీద కూర్చోవడం కాదు, ప్రజల మధ్య నిలబడడం అని. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రామయ్య వైద్య పరీక్షల కోసం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కూడా పెద్ద నాయకుడిలా కాకుండా ఒక సాధారణ మనిషిలా నిలబడ్డాడు. పక్కనే ఉన్న ఒక జర్నలిస్ట్ ఇలా అడిగాడు: అన్న, మీరు క్యూ లైన్లో ఎందుకు నిలబడ్డారు అని. అప్పుడు రామయ్య నవ్వుతూ అన్నాడు: నేను కూడా ఓటరునే, మీలో ఒకడిని, ప్రజానాయకుడి కంటే ముందు ఒక మనిషిని అన్నాడు. ఆ ఒక్క మాట అక్కడ ఉన్న వారందరి హృదయాలను తాకింది. ఇది రామయ్య కథ మాత్రమే కాదు, మన దేశంలో ఇంకా ఉన్న నిజమైన నాయకుల ప్రతిబింబం. సీట్లు గెలవడం సులభం, మనసులు గెలవడం మాత్రమే గొప్ప నాయకత్వం. ప్రజల మనసు గెలవడం అంటే మాటలతో కాదు, మనసుతో సేవ చేయడం అని నిరూపించాడు రామయ్య. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.